బ్యాక్ ఎంత బ్యాక్ వెళ్తే అంత బెస్ట్ బాగా కనిపిస్తాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ తో రచ్చా. మా అందరికీ తిక్కుంది కానీ దానికో లెక్కుంది. ఇప్పుడు ఏంటి ఫ్రెండ్స్, ఈ రోజు కాన్సెప్ట్ ఏంటి ఫ్రెండ్స్? ఈ రోజు ఏంటో మా బావ తింగర్ ఆలోచిస్తాను కాబట్టి వీళ్ళు నాకే అప్పు చెప్పారు. అందుకని ఈ రోజు నా తింగర్తనం ఏంటంటే వీళ్ళతో మీతో పాటు వీళ్ళకి కూడా ఒకటేసారి రివీల్ చేసేస్తాను ఏంటనేది. ఓకేనా? ప్లీజ్ మా ఛానల్ కి ఫ్రెండ్స్ తో వచ్చే ఛానల్ కి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, మీకు నచ్చితేనే షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ రావట్లేదు. సో అంటే మేము ఇంకా బెటర్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి మేము ట్రై చేస్తున్నాం. సో అలాగే మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు కూడా కొంచెం బూస్ట్ అప్ లాగా ఉంటుంది. సో గేమ్లోకి వెళ్ళిపోదాం. రెడీ? ఓకే, ఈరోజు గేమ్ ఏంటంటే ఇక్కడ బెలూన్స్ గేమ్. బెలూన్స్ అని వెళ్ళకు, అందులోనే ఒక ట్విస్ట్ ఉందన్నమాట బెలూన్స్ గేమ్లోనే. సో ఇక్కడ బెలూన్స్ అన్ని ఇక్కడ పెడితే మా బంటుగాడు కానీ మా పిల్లలు కానీ ఇట్లా గాలికి వెళ్ళిపోతున్నాయి. సో అక్కడ పెట్టాము. మేమే వెళ్ళి మాకు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్ళి బెలూన్ తెచ్చుకుంటాం. ఒక్కొక్కళ్ళు వెళ్ళి బెలూన్ తెచ్చేసుకొని, అంటే మేము నలుగురం తెచ్చుకుంటాము, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు బస్ చేస్తారు. ఓకేనా? దాంట్లో ఒక స్లిప్ ఉంటుంది. ఆ స్లిప్ ప్రకారం మనము పాడాలి. అందులో ఏ అక్షరాలు ఉంటాయో అవి పాడాలన్నమాట. ఓకే, అది అంటే మనకు వచ్చినట్టు పాడితే ఆ రాసిన వాళ్ళు మనం తిడతారనమాట. సో కావాలంటే ఫోన్లు తీసుకోవచ్చు. ఏ అక్షరం మీద అయితే వచ్చిందో ఆ అక్షరం మీద మీరు సెర్చ్ చేసుకుని పాడవాడచ్చు. కాపీ రైటింగ్స్ ఉన్నాయా? అయితే కాపీ రైటింగ్స్ అంటే మ్యూజిక్ ఏం తీసుకోవట్లేదు కదా, మనము ఓన్ గా పాడతాం కాబట్టి తీసుకుంటున్నాం అనమాట. కాపీ రైటింగ్ అంటే మనం స్కూల్లో ఏం చేస్తాము, స్లిప్ పెట్టుకొని రాస్తాము. అట్లనా? కాపీ రైటింగ్ కాపీ కొట్టడం కోసమే పాడొచ్చు. మనం పాడే పాటే ఎంటర్టైన్మెంట్. ఓకేనా? ఒకవేళ మేబీ మనం బాగా ప్రొఫెషనల్ గా పాడితే డైరెక్టర్లు మనం పిలిచి మ్యూజిక్ డైరెక్టర్లు మనకి ఆఫర్లు ఇవ్వచ్చు. సో మేము అంటే ఆ సాంగ్ పూని చేయకుండా అవి లిరిక్స్ అయితే చూసుకొని ఫోన్లో పాడతాం. కానీ మ్యూజిక్ ఏం లేకుండా మంచిగా పాడగలగాలన్నమాట. మాలో ఎవరైనా మంచిగా పాడితే, ఎవరైనా మ్యూజిక్ డైరెక్టర్ నచ్చితే మేము ఫ్రీగానే పాడతామండి, మాకు డబ్బులు వద్దు. సార్, ఈ రౌండ్ లో నన్ను హెల్మెట్ చేయండి నాగార్జున గారు. అసలు మెయిన్ టార్గెట్ ఇవే. వింటే వాళ్ళు పాడిపోతారు. సో నేను అలా అనుకున్నాను అనమాట. అందరూ అంత్యాక్షరి ఆడతారు, లేదంటే బెలూన్స్ ఆట ఆడతారు. రెండు మిక్స్ చేసి ఆడుతున్నాం అనమాట మేము. ఎందుకంటే మా అందరికి దానికి లెక్క ఉంది కాబట్టి. సో ఆ తిక్కలో గేమ్ ఏంటో మేము తీసుకొస్తాను. మేము నలుగురు ఉన్నాము, చాలా బెలూన్స్ పెట్టాను. మేము నలుగురు ఉన్నాము, మాకు నచ్చింది మేము తెచ్చుకుంటాం. ఓకేనా? దాన్ని 1 minute అందరూ మనకు నచ్చింది వాడచ్చు అనమాట. మరి నా ఫోన్ తేడానికి దానిలోనే ఉందా? పొరపాటున మాకు వెంటనే ఆఫర్లు ఇస్తే మాత్రం మాకు కష్టపడి మేము చాలా బిజీ. ఇది కొంచెం మన పాటలకి మామూలుగా అందరికి పాడే అవకాశాలు రావు. అలా అని బాత్రూమ్ సింగర్స్ అంటారు కదా, మేమేమో ఇంట్లో పాడుతాం అన్నమాట. ఇప్పుడు గేమ్ లో పాడుతున్నాం. ఫస్ట్ మా బ్రో నుంచి సారీ ఫ్రెండ్స్, గేమ్ ఎవరైనా ఇప్పుడు భోజనం నేను వంట చేశాను అనుకోండి, అతిథులకు పెడతాం. అలాగే నేనే ప్లాన్ చేశాను కాబట్టి, వీళ్ళు అతిథులు కాబట్టి వీళ్ళ చేతే పాడిస్తాను కాబట్టి ఫస్ట్. సో ఈరోజు మా అమ్మ పాడతాను, నేను పాడతాను వచ్చింది. సో ప్రతిసారి ఈమెనే బక్రా చేస్తున్నాం ఫ్రెండ్. ఈ రోజు మామని బక్రా చేస్తున్నాం. అక్షరాలు అంటే ఇష్టం, అంటే ఏ అక్షరాల మీద పాటలు అంటే ఇష్టం చెప్పు. ఏదన్నా 2 అక్షరాలు, పోనీ ఒక అక్షరం చెప్పు అందులో ఉందని చూద్దాం. నీకే రా అక్షరం. అది ఇంకా సెట్ చేస్తున్నాను. రామ చిలక
పిలిచాను దీన్ని పిలుస్తాడు కంపల్సరీ డైరెక్ట్. అది ఆపు గంటే నువ్వు ఏంటి మాట్లాడుతున్నా? అది ఆపు గంటే ఆపేసిందా? మరి ఏంటే నీకు పాట పాడుతున్నా? రా రమ్మని బావా, రా. బాబా రా. ప్రో పాడటం మేము బిజీ. వామ్మో, వీళ్ళు నా మీద చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నట్టున్నారు. భూమిలో ఏం జరిగింది? దేవుడా, ఎందుకు దేవుడా నాకు ఈ దేవుడా ఏం ఓకే ఈరోజు నేను టీ పెట్టిన ఆపలేదురా, చూడు మాడిపోతుంది. మా బావ గేమ్ మీద పడి ఈరోజు టీ పెట్టడం కూడా మర్చిపోయింది ఈరోజు అసలు ఏందో అంత గజిబిజి. ఈ రోజు పర్ఫెక్ట్ గా చాలా టైం ఇచ్చారు వీళ్ళు. తీద్దామంటే నాదే లేట్ అవుతుంది. చూసావా? అందుకే అప్పుడప్పుడు వచ్చి అప్పుడప్పుడు టపటప చేసేసుకొని వెళ్ళిపోవడం బెస్ట్. నేను మౌనం కదా మర్చిపోయాను. తొక్కేం కాదు, 2 నిమిషాలు అయితే మౌన వ్రతం కట్టు. ఇప్పుడు మామ పాడతారా? ఓకేనా? నా బెలూన్ ని బ్లాస్ట్ చేయబోతున్నాను. ఇప్పుడు ఇందులో ఏమొస్తుందో చూద్దాం. ఇవాళ అవుతుందా అది? తొక్కి కిందేసి ఎలా అయినా బాగా పట్టచ్చు, కూర్చోవచ్చు, ఏమైనా చేయొచ్చు. చూసే నేను పగలగొట్టడం ఏమో కానీ మా బయట నేనే ఫస్ట్ గేమ్ ఆడనన్నాను. మా మీద చా మీద వచ్చింది. ఫోన్ లో మా మీద చా మీద తీసుకొని పాడొచ్చు. నీకు పాట వస్తే పాడేది. నీకు ఏ ఇష్టం దాన్ని బట్టి ఉంది. ఒకసారి గుర్తు మా మీద చా మీద తెలుగు పాట. నాకు మాయదారి మైసమ్మ పాట, లిరిక్స్ మాయదారి మైసమ్మ పాట కావాలి. చూడండి, మాయ గారి నాకు రాదు, నేను మౌనవ్రతం అంది. అవును, మర్చిపోయినా. అవును, చెప్పు. మాయదారి సాంగ్ పాడమంటుంది తెలుగు ఇది వాడుతుందంటే ఫస్ట్ నాకు భయం. మాయదారి మైసమ్మ మైసమ్మ మనం మైసారమ్మోదనే మైసమ్మ. పెట్టు సాంగ్ లిరిక్స్ ఎదుగో. లిరిక్స్ పెట్టు. లిరిక్స్ 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 అని కొట్టచ్చు. ఏడుంది మైదారి మైసమ్మ సాంగ్? ఇవన్నీ అయ్యే కదా లిరిక్స్. ఇక్కడ ఉన్నట్టుంది. ఇది అదే పైన మాయదారి మైసమ్మ సాంగ్ లిరిక్స్ అంటే మ్యూజిక్ రావద్దు. మ్యూజిక్ రాదు. మ్యూజిక్ అంటే రాదు. నువ్వు చూస్తూ పాడడం కోసం. ఏంది? వచ్చింది. మాయదారి మైసమ్మ మొత్తం బలంగా సాంగ్ కొంచెం రెడీయా? నేను మౌనవ్రతము స్టార్ట్ దీని మా మీద చా మీద వచ్చింది అనమాట దీనికి అక్షరము. సో మేము ఇచ్చిన అలా అని దానికి నచ్చిన సాంగ్ పాడటానికి లేదు. మేము ఏ సాంగ్ ఇస్తే ఆ సాంగ్ పాడాలి. సో ఇప్పుడు బ్రో ఇచ్చింది మాయదారి మైసమ్మ సాంగ్ కావాలని చెప్పి అది పాడుతుంది అనమాట. సింగర్ మామ. సో ఫ్రెండ్స్, నా పాటను మీరు పెద్దగా పాడండి ఫ్రెండ్స్. మాయదారి మైసమ్మో మైసమ్మో మనం మైసారి పాడు గజాల, మేము ఎట్లా అన్నా పాడాలి, నువ్వు ఆపకూడదు గజాల. ఈ దెబ్బతో సినిమా ఛాన్స్ వస్తుంది ఇప్పుడు పాడటానికి. పాడు గజాల, పాడు. మాయదారి మైసమ్మ అలా అయితే. ఏంది? అది ఏడుస్తూ నవ్వుతుందో ఎందుకు వచ్చింది? మనం డాన్స్ అవునా? మా వీడియోలో మా నవ్వులే వస్తున్నాయని కంప్లైంట్ వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు నుంచి మేము నవ్వం అందుకే ఫ్రెండ్స్. నేను మౌనవ్రతం పెడతానంటే వీళ్ళు ఎవరు ఒప్పుకోవట్లేదు. అయినా మౌనవ్రతం నవ్వాకండి ఫ్రెండ్స్. రెడీ. ఎలా పాడిన మేము నవ్వం. డాన్స్ చేస్తాం. అయ్యో, రెడీయా? రెడీ. ఒక్క సాంగికి ఇంత టైం తీసుకుంటే మేము అందరం పాడాలి. ఎప్పుడు అయ్యో మళ్ళీ పోయింది గోలాక్. పాడుతున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక సీరియస్ గా పాడుతున్నా. సీరియస్ ఇట్లా సీరియస్ గా 1 2 3 గో. మాయదారి మైసమ్మో మైసమ్మ. అయ్యో, అండి ఇప్పుడు సింగర్స్ ఎంత ఇదిగా ఏకాగ్రతతో పాడతారు. రేపు సినిమా ఛాన్స్ వస్తే ఎవరికి చెడ్డ పేరు? మాకే కదా. ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ? కాదు, పాడేదంటే నవ్వుతుంది. ఏమండి, మాకు డాన్స్ వేయొద్దని మాకు రూల్ పెట్టలేదు. అవును, డాన్స్ మేము డిస్టర్బ్ చేస్తాం, అయినా సరే పాడాలి. ఓకే, మేము మాత్రం సౌండ్ చేయం. అది పాడే పాట ప్రతి మాట మీకు వినిపిస్తుంది. పాడండి.
మాయాదారి మైసమ్మో మైసమ్మ మనం వస్తే నీ దమ్మడ కడాలి ఆగవే పాపం అది స్టార్ట్ అన్నీ చేయలే అసలు దీన్ని ఎన్నెట్ చేయాలి గేమ్ నాకు బచ్చా సైలెంట్ ఉంటా రోడ్డు మీద వేసుకో అది చూడ రెడీ 1 2 3 గో మాయాదారి మైసమ్మో మైసమ్మ మనం మైసారం పోదామే ఇదే నా నీ సైలెంట్ ఇదే బావింది ఫ్రెండ్ ఇదే మొత్తం పక్కకి పక్కన ఫింగర్ ఏదో నేను ఫింగర్ పెట్టండి ఏం చేయాలప్పా ఇప్పుడు సీరియస్ గా వాడుతున్నా ఫ్రెండ్స్ ఓయమ్మో ఎన్నిసార్లు ఇప్పుడు చూడండి నేను పక్కన కూర్చున్నా అసలు ఇంత కూడా డిస్టర్బ్ అవ్వకుండా పాడిస్తా సైలెంట్ ఉండండి మాయాదారి మైసమ్మో మైసమ్మ దీని గొంతు పాడినమ్మా దీని గొంతు కాస్త పోయిందమ్మా. మైసమ్మ. అమ్మ మైసమ్మ, 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 నన్ను గబరబెట్టి, నన్ను గబరబెట్టి, వైపు నాకే మైసమ్మ, జర పరేషాను చెయ్యకే మైసమ్మ. ఏయ్, గబరబెట్టి, వైపు నాకే మైసమ్మ, జర పరేషాను చెయ్యకే మైసమ్మ. ఏయ్, మైసమ్మ, 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 ఏయ్, మైసమ్మ, 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 పాడొచ్చు కదా అంటే ఎందుకంటే దానికి అనిపించి మంచి ఫోక్ సాంగ్ వచ్చింది మంచి దేవుడు నాకు వచ్చింది అలా కాదు నేను అమ్మాయికి పాప పుష్ చేస్తున్నాను అది అందుకుంటానేమోనని స్లో చేస్తే అందుకో అబ్బో గజాల వద్దు గజాల ఇప్పుడు చాలా అయిపోయింది చా మీద నానా మా నాకు మీద కనిపిస్తున్నావా ఓకే ఓకే ఇప్పుడు బ్రో ఏ కాదు దానికి 2 లెటర్స్ చెప్పు నా టూ పాడా చా మీద కూడా పాడినా ఒకటే అది కూడా చేయించేసాము ఓకే. నెక్స్ట్ ఎవరు బ్రో పక్కన పడుతుంది ఇదే సో నువ్వు నెక్స్ట్ serious గా నెక్స్ట్ మా బ్రో అన్నమాట బ్లాస్ట్ బెలూన్ బ్లాస్ట్ అమ్మోట అమ్మో ఆగండి ఫ్రెండ్స్ అది దొరికింది ఇదిగో బిచ్కా అయినా పగలట్లేదు దాని మీద కూర్చొని పగలగొట్టు మా ఇక్కడ పడ్డది ఏముంది చూడు ఇప్పుడు మా ఎత్తుకండి ఇది లాక్ నీ ఫోన్ ఉందిగా నీ ఫోన్ కూడా నా ఫోన్ తో నేను చూసుకుంటాను ఎత్తికిచ్చి ఏ పాట చెప్పు వాన. వానతో పాడాలా అలా లేదు వా వచ్చింది, నా వచ్చింది రెండు పాడతా వా మీద నా మీద అన్నమాట రెండింటి మీద ఉంది ఓకేనా నీకు ఏ నెంబర్ ఏ లెటర్ కావాలి ఫ్రెండ్స్ అది ఉండు మీకేంటి చెప్పండి ఎప్పుడు అన్ని నా. నా మీద అంట నా మీద సాంగ్స్ అని పెట్టు నాతో వస్తావా పెట్టు ఆ పాట ఎందుకు పాడాలి నేను నా ఇష్టం నాకు నచ్చింది నా కాదు, ఇష్టం. మీరు అక్షరం చెప్పారు అక్షరమే చెప్పారు అంటే నా 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 అన్నావా? అన్నాను నేను. చూడు ఇది అన్యాయము నా ఒక లెటర్ అన్నారు నా గుడింతం ఏదైనా రాయొచ్చు నీ నువ్వు నే సంపే. నాకు దిగ్గడితే నీ నాకు దిగ్గడితే ఎగ్గుడితే నీ ఏం పాడాలి నాతో వస్తా అయ్యో పాడ రండి వెళ్ళిపోదాం ఓకే నువ్వు మీరు పాడవాకుండా ఇప్పుడు సింగరు నెక్స్ట్ సింగర్ మా దాంట్లో బ్రో వా మీద నా మీద పాడమంటే మేమందరము నాతో వస్తావా అని సాంగ్ ఇచ్చాము. రావట్లేదు వీళ్ళు సో ఈ వీడియో అయిపోయినాక వెళ్తాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడియో చేస్తాము సో నా మీద నాతో వస్తావా పాట పాడమన్నాం అనమాట ఇప్పుడు ఆ లిరిక్స్ చూసి పాడు గజాల పాడు శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం అంటే ఏదైనా మొదలు పెట్టాలి విఘ్నేశ్వరుని పూజ చేయాలని మా చిత్తకాయల రవి చెప్పారు వెంకటేష్ గారు సో అందుకే శుక్లాంబరధరం మొదలు పెట్టారు ఆ తర్వాత శుక్లాంబరధరం పూర్తి చెప్పు అది చెప్పేసి అయిపోయింది ఓకే. తర్వాత ప్రేక్షకుల కోరిక మేరకు ఈ సింగర్ సంధ్యరాణి పాట పాడబోతుంది నాతో వస్తావా అందరూ చెవులు అప్పగించి వినండి రెడీ అవును నేను మౌనవ్రతం కదా సారీ ఫ్రెండ్స్ ఏడ్చినావులే వాడు ఈ యొక్క మొత్తం తీసిన తర్వాత శుక్లాంబరధరం పాడింది మౌనవ్రతం ఉండి పాడుతుందా పాడు మిమ్మల్ని పాడు గజాల పాడు
నీతో వస్తాలే నీతో వస్తాలే నీ గుండెల్లో నా కుడి కడితే నీతో వస్తాలే తెలుగు రాదు కదా గుడి కథే ఏదో రాస్తుంది ఎవరు మిస్టేక్ నీ అడుగు అడుగున తోడుంటానే నాతో వస్తావా ఏడడుగులు ఇంకా నేను నడిపిస్తానే నీతో వస్తాలే ఆకాశమైన అరచేతికిస్తా మరి నాతో వస్తావా గోరి 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 కొండ వ్యాధి రావేంద్ర సంబరాల సుందరి నేను బాగా పాడాను నేను బాగా పాడాను బ్రో బాగా పాడారు బ్రో కోరిక సింగర్ బ్రో గారు బాగా పాడారు థ్యాంక్ యూ సో మచ్ సింగర్ బ్రో గారి కోసము మా పర్లేదు ఏమో ఒక సౌండ్ అయితే వచ్చాయో చాలు సూపర్ సూపర్ బెటర్ సింగర్ అవ్వచ్చు థ్యాంక్ యూ దీనికంటే దీనికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి మంచి సింగర్ అవుతుంది ఫస్ట్ అసలు దీన్నే అప్రోచ్ అవ్వండి అసలు ఫ్రీ అన్నమాట పాటలు మంచి వర్డ్ నెక్స్ట్ ఎవరండి మచ్చ గుప్పుకున్న మచ్చ ఇది మచ్చ కానీ ఎందుకు మచ్చ కనబడుతుంది నానా ఇదిగో అందుకే నా ఆయుధాన్ని యూజ్ చేస్తావా ఒళ్ళనే పడింది అది చూసినావా ఇది ఈలో ఏం కాదు ఫ్రెండ్స్ మా మచ్చాకు వచ్చిన బక్సా గా సరిగా సరిగా మీ మచ్చి వేసే లెట్ వాట్ వి సే సో సరిగా మే పాట పాడాలి పిల్ల సరిగా పాటనా అదే సా గా మీద మేము ఇస్తాం మేము ముగ్గురు ఆ పాట సరిగా మే బాయ్స్ సినిమా నా ఫేవరెట్ సాంగ్ ఫేవరెట్ ఫిల్మ్ అబ్బాది సరే తీసుకోవచ్చు బాయ్స్ సినిమా పేరు మనం కూడా వాడచ్చు పాడాలి నేను పాడతాను మనం కూడా వాడచ్చు అంటే పాడండి బాయ్స్ బాయ్స్ అంటారు బాయ్స్ అంటే బాయ్స్ ఇది అసలు మేము తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ మంచి టాలెంటెడ్ అనుకున్నా కానీ కూలీ కాలేజ్కి వెళ్ళి ఏం ఏం చదువుతావు సాంగ్ సరిగా బాయ్స్ సరిగా మే లిరిక్స్ అగో ఇక్కడ నుంచి పాడు సరిగా తెలుగులోనే ఆగు ఇంకా రెడీ వండుతుంది చెప్పలేదు రెడీ 1 2 ఎవరు డాన్స్ చేయకండి నేనైతే వేస్తాను రెడీ 1 2 సరిగా మే యే పదని సే యో మచ్చి వేసే మేము రీమిక్స్ ఇస్తున్నాము చెప్పు పాడు పాప్ యే యే యో 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 అయితే పాడమంటే దీనికి రాట్లేదు తెలుగు వచ్చా తెలుగు చూసారు కదా నాకు తెలుగు సరిగా మే పదని సే మచ్చి వేసే యో 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 మచ్చి సే సరిగా మే యా నా పదని సే యా 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 మచ్చి వేసే మచ్చి సే తెలుసుకోలక్ పావు కిలో లాస్ పావు కిలో ఒకసారి నేను ట్రై తెలుగులో ఇట్లా ఉంటుందని తెలియదు మాకు చేర్చుకో భక్తి పావు కిలో ఓర్పు పావు కిలో టాలెంట్ పావు కిలో అన్నిటినీ కలిపి కట్టిన పెద్ద పొట్లమే సీక్రెట్ ఆఫ్ సక్సెస్ సారీగా మే మచి వేసే లెట్ వాట్ వి సే ఈ సంగీతం సొంత గీతం ఏ కాలాలో పుట్టిన గీతం ఎంత బాగా పాడారు ఇందాక ఎవరో మౌనవ్రతం అంట అవును, అన్ని మౌనవ్రతం. పాటలు ఇదే పాడాలి ఫ్రెండ్స్ బ్లాస్ట్ బ్లాస్ట్ అర్జెంట్ బ్లాస్ట్ అర్జెంట్ బ్లాక్ చేయి బ్లాస్ట్ చేసి అబ్బా ఏదే లాగంలో ఏంటే పక్కట్లేదు అమ్మా వేసింది గోర్లతో కొట్టేసి గోర్లతో కొట్టేసింది రెడీ సాతో ఏమున్నా మళ్ళీ సాదే వచ్చింది సాతోనే సా మా
నేను చెప్తాను. కొంచెం మంచి పాటలు ఇడు సేసు సాగా కాదు సాతో మంచి పాత సాంగ్ ఇవ్వండి. అదొద్దే సైలొద్దు. తర్వాత మాతో ఏమున్నాయి? సామ్మ మా ఊళ్ళో ఒక పడుచు తీద్దాం. పాడు. పాత పాటలు ఎప్పుడైనా ఒక పడుచుంది. ఇందాక పాట దయ్యమంటే భయం అన్నది. అదే మా ఊళ్ళో ఒక పడుచుంది. ఆ పాత సాంగ్ సినిమా పేరు తెలియదు. మా కృష్ణ గారి కృష్ణ మోగ గారిది తెలుసు. భలే కళ్ళో ఏదో ఉంటది సంథింగ్. నాకు పేరు తెలియదు. కృష్ణ సాధన్ మాత్రం తెలుసు. మా ఊళ్ళో మా ఊర్లో దీని ఇంగ్లీష్ కూడా భలే ఉంది. ఈసారి ఇంగ్లీష్ పెట్టాలి. మా ఊర్లో ఒక పడుచుంది. వచ్చిందా? దగ్గర గూగుల్ లో కూడా లేదు, ఇది కొట్టింది. నా ఫోన్ వచ్చిందా? రెడీ. గాల గంధర్వి మా బావగారు పాట పాడుతున్నారు. అందరూ బండల్లాగా గట్టిగా గుండెని గట్టిగా పట్టుకొని కూర్చోండి. మీకేమైనా నా గుండె గట్టి కొట్టుకుంటుంది. కాంపిటీషన్ ఏం పోను కదా. పర్లేదు. రెడీ? యా. వాటర్ కదా, వాటర్ కాదు బ్రో. పాడవే. ఆ ఊర్లో ఒక పడుచుంది, దయ్యం అంటే భయం అన్నది. మ్యూజిక్ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ. మా ఊర్లో ఒక పడుచుంది, దయ్యం అంటే భయం అన్నది. ఆ ఊర్లో ఒక చిన్నాడు, నేనున్నాలే పదమన్నాడు. చెమ్మచెక్క 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 మల్లెమగ్గ 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 చెమ్మచెక్క 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 మల్లెమగ్గ 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 ఐ బల్ల 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 బల్లే. మా ఊర్లో ఒక పడుచుంది, దయ్యం అంటే భయమన్నది. ఆ ఊర్లో ఒక చిన్నాడు, నేనున్నాలే పదమన్నాడు. మా గాన గంధర్వి పాడింది. మాకు బాలసుబ్రహ్మణ్యం గారు అంటే చాలా అభిమానం. థ్యాంక్ యూ. ఎవరికి ఇష్టం ఉన్నది ఆయన అంటే చెప్పండి. ఓకే, నెక్స్ట్ ఇంకొక 4 బెలూన్స్ తెచ్చుకుంటున్నాము. ఈసారి కూడా మాకు నచ్చిన సాంగ్స్ పాడతాం ఈసారి. ఓయా ఓయో పోండి, నాకు బద్ధకంగా ఉంది, తీసుకురా పోండి. అరే ఒక్కొక్కటి డిస్ట్రీ. ఇప్పుడు లాస్ట్ నుంచి అన్నమాట నేను కాబట్టి. ఎందుకంటే ప్లాన్ ఎవరు నువ్వే కాదు, 100 మీరు పాడారు కదా. ఇప్పుడు నేను లాస్ట్ ఇందాక అసలు ఇట్లా రాలేదు. ఇలా ఇలా అంటే ఇది ఫస్ట్ వస్తుందా? సెకండ్ వస్తుంది, ఇది ఫస్ట్ వస్తుంది. ఫస్ట్ పాడాక అది మామ. సో ఇప్పుడు నేను పాడుతున్నాను అనమాట. మళ్ళా నువ్వే తొందరగా పని అయిపోద్ది. సరే ఈ కుళ్ళు అనమాట. నేను బాగా పాడుతాను. పెంచేసింది కదా కృష్ణవతి నాత్రం ఆగదు, ఏదైనా అంతే నాత్రం. ఏది తీసుకో పాడు. నువ్వే కదా ఓపెన్ చేసావు, పాడే. లిరిక్స్ చూసుకోండి. మళ్ళా సా రా సా రా మీద రా. సా అంటే సా గుడింత మొత్తం, రా మీద కూడా గుడింత మొత్తం. ఇందాక సా పాడాం కదా, ఇప్పుడు రా పాడు. సరే నేను ఇప్పుడు చంద్రముఖినా కొట్టు. రేపా చంద్ర ఉండు, అమ్మాయి మంచి సాంగ్స్ ఇస్తా. రాజస్థాన్ రాయలసీమ మా ఊరే. ఆ పాట పాడతావా? వద్దే అమ్మా. అదే పెట్టు. అదే వద్దే, నీకు దండం పెట్టు. బాగుంటుంది పాట. పాడే. అసలు మామూలుగా లేదు. పాడా ప్రియా ప్రియా పాట స్టార్ట్ చేస్తున్నాను. వీళ్ళు ముగ్గురు జాగ్రత్తగా చూసుకునే బాధ్యత మీది. వాళ్ళు ఏం చేస్తారు పాపం? మాకేంటి కాదు, వాళ్ళు ఏమి మాకేంటి టార్చర్ అనుకుంటారు. నేను చూస్తూనే ఉన్నావు, నువ్వు ముందు పాడనంటారా? పాడు కదా, ఎలా పాడు. రావయ్య ముద్దుల మావ నాకు దీనికి రాయడంట. సారీ మీకు రాసిస్తా. తెలుగు ఖచ్చితంగా
రాదు నీకు అర్థమైపోయింది అయ్యో టెన్షన్ వన్ మినిట్ లాస్ట్ సారి తెలుగు అంటే ఏమంది నాకు తెలుగు మర్చిపోయాను అంది కదా ఇప్పుడు ఈ సాంగ్ ఇంగ్లీష్ లోనే ఉంది ఇంగ్లీష్ లోనే ఉంది చదవడానికి కూడా రావట్లేదు నాకు రాసి వీళ్ళు నాతో పాటు పాడుతుంటే భయం ఎక్కువైతుంది వీళ్ళు నన్ను ఏమని అంటారా చూసారా ఎంత పోటీ ఇస్తున్నాం మేము నేనైతే మరి ఇస్తున్నా ఇది అసలు గట్టి పోటీ ఏంటి మామూలుది కాదు ఫస్ట్ మౌనవ్రతం అండి అన్ని పాటలు నేనే పాడా ఎవరు పాట వాళ్ళే పాడాలి ఫ్రెండ్ పాడే రావయ్య ముద్దుల బావా నీకు బావంట బావే వస్తుంది ప్రతి దాంట్లో నీకంటే నాకంటే బావ అంటే మావ రావయ్య ముద్దుల మావా పడుకుంటే కాసేపు నాకు లేదు నీకు రాసిస్తారా వచ్చాక వదలను బాబా నేను ఎలిమినేట్ చేయండి కాదు ఇదే నిద్రపోతా అంటే సర్లేదు తిన్న వాళ్తే బొక్క పొడుచుకుంది ఇక్కడ గూడు తింటారు వీళ్ళు అసలు తినరు ఫ్రెండ్స్ తినమంటే రామయ్య ముద్దులు రామయ్య ముద్దుల రాసిస్తారా ఎలసీమ వచ్చాక వదలను భామా జంట జాగారం చేయాలమ్మా ఆ 4 లైన్లు నాకు మల్లెల పాట పాడుకుందామా అల్లరి ఆట ఆడుకుందామా అల్లుకొని గిల్లుకొని అల్లుకుని వెల్లువల నాకు రాదు అయిపోయింది నాది అయిపోయింది అందరూ పడు రావయ్య ముద్దుల మామ నీకు రాసిస్తారా ఎలసీమ వచ్చాక వదలను బామ్మ జంట జాగారం చెయ్యాలమ్మా మల్లెల పాట పాడుకుందామా అల్లరి ఆట ఆడుకుందామా అల్లుకొని వెల్లువల జల్లుమనే కథే విందామా విందామా అయినా అయిపోయింది ఫ్రెండ్స్ ఎవరైనా పాటకు ఫ్యాన్స్ ఉంటే వాళ్ళ మనోభావాలు దెబ్బతింటే క్షమించండి ఫ్రెండ్స్ ఇది ఒక టైప్ అంత్యాక్షరి అన్నమాట ఒక టైప్ పంచాక్షరి అన్నమాట ఆంటీ బాగా పాడుతుందా ఆంటీ ఆంటీ అంటున్నావు నువ్వు ఈ సింగర్ మామూలు ప్రొఫెషనల్ సింగర్ లా పాడుతుంది మేమేదో కామెడీ వస్తుంది అనుకుంటే అంటే చాలా సిన్సియర్ గా పాడుతున్నాం మళ్ళీ పాడము ఇంకో పాట అంటే మేమందరం చెత్తగా పాడితే లాస్ట్ లో ఇది పాడి మీకు చెవులు వెనసొంపుకుంటాయని దీని ఫీలింగ్ అన్నమాట అలా ఏం లేదు లేదు నేను లాస్ట్ ఇప్పుడు మామకి గోర్లు లేవు అది వాడుతుంది ఈ రోజు కెమెరా మ్యాన్ మా సాయిబాబు అన్నమాట వచ్చాయి అక్షరాలు లా తీసుకో లాతో లవ్లీ మై హీరో వస్తున్నానే రాకపోతే కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి ప్రతి వీడియో ఒక్కొక్కళ్ళు హైలైట్ అవుతున్నారు అంటే హైలైట్ మీన్స్ బాగా ఫన్ ఇస్తున్నారు ఈ రోజు మాత్రం లాస్ట్ 2 వీడియోలు నన్ను బక్రా చేశారు పాట ఏ పాట లలు దర్వాజల కెమెరా ముందుకు వస్తున్నారా డోర్ వేసుకున్నా ఓపెన్ అవ్వాలి ఆ అమ్మాయి వచ్చిందండి లాలు దర్వాజా లస్కర్ బోనాల పండగకి వస్తానని రాకపోతుంది ఓకేనా మంచిగా అక్కడి నుంచి స్టార్ట్ చేయి దీనికి చదివి వినిపిస్తున్నాను అనమాట రెడీయా కళ్ళజోడు ఏమైనా కావాలా మామ సో పాడుతున్నాను రెడీ పాట పాడుతున్నారు గాయని మా అమ్మగారు పాడుతున్నారండి మంచి పాట ఆ పాట ఎవరికైనా ఇష్టం ఉంటే మాత్రం మా సంబంధం లేదు ఈమె
లాలు దర్వాజ లస్కర్ బోనాల్ పండక్కి వస్తానని రాకపోతే లకడి కప్పులు పోరికి పోరికి రబ్బర్ గాజులు తెస్తానని తేకపోతే అవల్లా ఒట్టి మాట ఒట్టి ఒట్టి చూట మాట చెప్పి వచ్చేదాకా లొల్లి పెట్టి పట్టుకుంటే పొరగాడు పక్కనామా పారిపోయి ఇది మాత్రం బాగా వస్తుంది. మా వద్దు ఇంకా ఈ పాట ఎవరికైనా ఇష్టం ఉంటే మీరు పాడుకోండి ఫ్రెండ్స్. పూలు పోరి గానగోతులు పాడతారు. నాది ఇప్పుడు మా బ్రో బావే పాడాలి. నా బెల్లు కూడా ఇదే బాగా యాక్చువల్లీ ఓయమ్మా ఇది బెలూన్ ఇంతే ఉన్న సౌండ్ భలే వస్తుంది అసలు. మా బావిళ్ళు అంతా చెత్త చెత్త చేస్తున్నాం. వెళ్ళేటప్పుడు చా- ఊరుకెళ్తాం friends. చరా, చరా, చాతో ఒక సాంగ్ ఉంది పాడతా మరి. కాదు ఏంటి కాదు తీయండి. నువ్వు ఇగో ఇప్పుడు ఏ రౌండ్ చెప్పింది వాళ్ళకి ఇష్టం వచ్చిన సాంగ్స్ పాడొచ్చు అని అవును. చెప్పిందా మరి మరి మనం ఎందుకు చెప్తున్నావు ఆ, కదా నువ్వే చెప్పు. ఆగు. ఏ పాట పాడతావు ఏ లెటర్ తో పాడతావు నీ ఇష్టం దాంతో రాతో మీరు చెప్పండి నాకు ఇష్టమైతే పాడతావు. ఒక సాంగ్ అది నాకు ఇష్టమైన సాంగ్ ఎల్ఆర్ ఫ్రెండ్స్ లాలు నాకు ఇష్టమైన అవును, మర్చిపోయా friends. ఆ. మా 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 అమ్మ మా మామ ఇందాక కామెడీ సరే, చేస్తారు ఇప్పుడు- ఆ ఇప్పుడు కామెడీ ఇద్దరు మళ్ళీ కావాలని మేము ఇచ్చాము. చాతో ఆత్మ పట్నాయక్ సార్ ఒక పాట పాడాడు చీచి చిచి చీచి చిచి అని చీ 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 బుల్లమ్మ చీ 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 పరిగెడతావు ఎలా చీ 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 పాడేటప్పుడు రా ఫ్రెండ్స్ ఇట్లా. ఇది నాన్న అది రన్ అవుతుందా? చీ 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 బులమ్మ చీ 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 పరిగెడతావు అలా చీ 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 చీ. కొన్ని ఫీల్ అవ్వద్దు ఫ్రెండ్స్. అందరు కోతులు ఏదేదో పాడతారు. పాటను కూనీ చేయడంలో వీళ్ళు ముగ్గురు. అంటే ఇది పెద్ద పాడి చచ్చిందని మళ్ళీ తెలుగులో చూపించిన రామయ్య రామయ్య నీకు ఇస్తా కాదు నాకు ఇస్తావాడు. పాట పాటని ఎంజాయ్ చేయాలి కాబట్టి ఇది అదే యూట్యూబ్ లో ఓపెన్ అవుతుంది అంటే లిరిక్ కావాలి ఇప్పుడు తెలుగులో కావాలి. మళ్ళీ మా గాన గంధర్వి పాప సుధా గారు పాడుతున్నారు. ఏది ఇదే ఇక్కడ చీ 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 అదే ఇందాకేం పాడాను. చీ 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 బులమ్మ చీ 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 పరిగెడతా వేయాలా చీ 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 బుల్లోడా చీ 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 ఎగబడతా వేయాలా చీ 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 గునగున నడకల్లో నీ కులుకు కాస్త పెంచి మగసిరి దరువుల్లో నీ పొగరు కాస్త ఉంచి తిరుగుడు వయసుల్లో తిక్క కాస్త దించి పెడతా ఇవాళ పేచి చీ 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 బులమ్మ చీ 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 పరిగెడతా వేయాలా చీ 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 బుల్లోడా చీ 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 ఎగబడతా వేయాలా చీ 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 చీ. అబ్బా మొత్తానికి ఈ మీరు నాకు థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ఇది ఒక పాట ఉందన్న సంగతి నేను గుర్తు మేము ఒకటి అనుకున్నాం తెలుసా ఇప్పుడు ఇది వచ్చింది కాబట్టి చెప్తున్నా బ్రో పేరు మారుతాం అనుకున్నా చిచ్చా అది వద్దు నాకు బ్రోయే బాగుంది నాకు బ్రోయే కాదు మీ అందరికి ఒక అదేంటి మీకు ఒకటి చెప్తున్నానండి మా నలుగురు పేర్లో మా నలుగురు పేర్లు మచ్చ మామ బావ బ్రో అని పెట్టేసుకున్నాము. నా పేరు మారుద్దామని వీళ్ళు అనుకుంటున్నారు. నాకు బ్రో బాగుందని నా ఫీలింగ్. మీరు అంటే మేము మార్చాలి అనుకుంటే మెసేజెస్ లో పెట్టరా ఒక ఎత్తుకు తీసుకుపోదాం. వద్దు నేను ఇక్కడే ఉంటాను అక్కడ దాకా నేను ఇక్కడే ఉంటాను. సరే ఫ్రెండ్స్ ఇప్పుడు బ్రో కానీ ప్లాస్టిక్ నాకే తగిలింది
పగిలిందే నాకు దగ్గర బుడగలు పేల్చడంలో ఒక నిమిషం పాట ఏమైనా చెప్పండి మనకి నాకు పాటలు రావట్లేదు అసలు వా వా మీద కా మీద వా వా వయ్యారి బామ పవన్ కళ్యాణ్ నేను పవన్ కళ్యాణ్ వయ్యారి బామ కా మీద కన్ను కొట్టారు వా మీద పాడుతున్నా వయ్యారి బామ సరే పాడు థ్యాంక్ యూ కా మీద కూడా పాడతా కాదు కా మీద కూడా పాడతా కొట్టారు కన్ను కొట్టారు అది కూడా పాడతా వయ్యారి బామ కదా మా తెలుగులో తీసి బామ ఇంగ్లీష్ లో వచ్చింది బాబా తెలుగులో చూడవే తెలుగులో అయితే పర్ఫెక్ట్ గా జపక్కన వచ్చేస్తుంది జపక్కన జుబుక్కర పెట్టు బామ్మ లిరిక్స్ ఇన్ తెలుగు వచ్చింది కదా కొట్టు సరే ఓకే కింద ఈ గాన కన్నపి నా పాట మాత్రం నాకు రాదు ఎవరి మాటలు వాళ్ళకి రావు ఫ్రెండ్స్ అదే ఈ పాట ఇస్తే నీకు కుమ్మేస్తా ఫ్రెండ్స్ పాడు ఫ్రెండ్స్ నా పాట ఇచ్చేసి అన్నీ జరుగుతాయి ఫ్రెండ్స్ ఒకటి పాడతాను సరే పాడు కూని చేసావనుకో యాజ్ ఎ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా గొంతు పిసికెత్తా నేను నేను పానేనే ఉయ్యారి బామ్మ నీ అంశ నడక ఒక తొందర తొందర ముద్దుల గుమ్మ ఇందరి ముందర రేపకే నా గుండెల దడదర మళ్ళీ పిల్ల నీ పేరు లవ్లీ జారిపోకే చాపల్లె తుల్లి జాపండులా ఉన్నావే పుల్లి ఊరించకే మళ్ళీ మళ్ళీ వయ్యారి బామ్మ నీ హంస నడక ఎందుకే తొందర తొందర ముద్దుల గుమ్మ ఇందరి ముందర రేపకే నా గుండెల దడదడ ఎన్ని సైగలు చేసా దొరసానికి కనబడదే తన కోసమే కథ వేషాలేసా సిగ్నలే రాదే బలపూపుతూ సరదాగా బదులు రాదే అసలు నడుమూపుతూ గుతు సింగారంగా చూడు ఆ లయలు అంతే బెస్ట్ ఇప్పుడు పాడాల్సింది చూసావా ఎంత బాగా పాడారు అంటే వీళ్ళకి నచ్చిన పాటలు అయితే బాగా పాడతారా నేను బాగా పాడాను రోడ్డు చెప్పాడు నువ్వే పాడి మరి కా మీద పాడమన్నావు అదే ఇది అయిపోయింది దీని మీద ఇంట్రెస్ట్ పోయింది దీనికి కన్ను పెట్టారో ఫస్ట్ మీద కడవ పెట్టాలి పాడు అది ఫస్ట్ ఏమొస్తుంది రామలమ్మ సాంగ్ పెట్టి కూర్చేనమ్మ ఓ రాములమ్మ శ్రీరాములమ్మ సరే, కామెలో మంచి పాట చెప్పండి. ఇంకా నాకు రాదమ్మా నాకు కూడా రాదు. ఏంటి రాములమ్మ రాములమ్మ ఓహో రాములమ్మ అది కాదు ఇప్పుడు నాకు ఏ పాట వచ్చింది ఏ లెటర్ మరి అదే చెప్తా నేను అదే చెప్తాను కళ్ళని చూస్తే పోతుందే మతి పోతుందే చాలా చూస్తే పోతుందే మతి పోతుందే అదన్నా వాడవే రాత్రి మీరు ఇవ్వరు నేను పాడతా అంటున్నాను మీరు ఇవ్వండి కళ్ళని చూస్తే పాడు కా నేను పాడేస్తా పాడు కా కాగుర్తికి తెలుగుని ఇంత తప్పుగా మేం తప్పితే ఎవరు లేదు మరి క్షమించండి కిచికిచి పోగొట్టండి తీసుకురండి ఫిక్స్ పిల్లలు అంటాము తెస్తామా అలాంటప్పుడు మాట్లాడకూడదు అయ్యో పోయింది ఇది పోయిందే మతి పోయిందే కాటుగా కళ్ళను చూస్తే పోతుందే మతి పోతుందే చాటుగా నడుమును చూస్తే పోతుందే మతి పోతుందే ఘాటుగా పెదవిని చూస్తే పోతుందే మతి పోతుందే రాటుగా సొగసులు చూస్తే పోతుందే మతి పోతుందే లేటుగా ఇంతందాన్ని చూసానే అనిపిస్తుందే నా మనసే నీ వైపు వస్తుందే ఇదేదో బాగుందే చెలి ఇదేదో ఫ్యాన్స్ ఉన్నారా పట్టవద్దు ప్లీజ్ అయ్యో భయపడలేండి మేము అన్ని సినిమాలు చూస్తాము కాకపోతే ఒక ఇంచు ఎక్కువ పవన్ కళ్యాణ్ గారు
ఓకేనా? అన్ని సినిమాలు చూసినాం మేము వ్యూస్ ఉంటాయి కదా ప్రతి సినిమాకి, వన్ ఆఫ్ ద వ్యూవర్ మేమందరం. అన్ని సినిమాలు చూస్తాం, అందరే చూస్తాం. తిట్టవాలండి ఫ్రెండ్స్. విషయం ఏంటంటే మాలో ఉన్న టాలెంట్ ని బయటికి తీస్తే పొరపాటున ఎవరికైనా మ్యూజిక్ డైరెక్టర్లకు అదృష్టం ఇద్దామని ఏదో ఆలోచించి మేము బురదలో పడ్డాం అనమాట. నేనే వాళ్ళు ఎన్ని తిట్టుకున్నా మాకు వినపడదు కాబట్టి మన్నించండి. ఇది కేవలం ఎంటర్టైన్మెంట్ కోసమే, ఎవరిని ఉద్దేశించింది కాదు. ఇవే ఉన్నాయి. నాన్న నలుగురు కనిపిస్తాం, ఆనైంది చూడు. ఓకే, మేము కంటిన్యూ చేస్తున్నాము. చిన్న బ్రేక్, మళ్ళీ వచ్చాం అనమాట. మా గొంతులు సరి చేసుకొని వచ్చినాము. ఏంటి నాన్న లోపలికి వెళ్ళవా? నేను పాట పాడుతున్నా, నువ్వు ప్లీజ్ కాసేపు కాసేపు. సో ఏం కాదు నాన్న, కనపడదు. అది కనపడినా ఏం కాదు నాన్న, మీరు కనపడదు. నువ్వు ఎందుకు కదిలించు? దీన్నైతే ఏమి ఇబ్బంది పెట్టట్లేదు ఫ్రెండ్స్. అది కాకపోతే వీళ్ళు కొత్త కదా, కరిసిద్దేమో అని భయపడుతున్నాం. కరవదు అమ్మ. వెళ్ళు నాన్న. కాసేపు ఏం తీస్తావా? ఇది వేస్తే అసలు పుట్టినట్టుంది. సో వీడియోలోకి వెళ్ళిపోతాము. ఇప్పుడు ఫస్ట్ బ్రో సరే ఓకే, బ్లాస్ట్ చేయమని వాళ్ళ కాదు. ఏది సేమ్ టు సేమ్ వచ్చింది, సేమ్ కలర్, సేమ్ పిచ్. సో ఇక్కడే ఉంది. ఓకే, ఏమొచ్చాయి. ఇప్పుడు ఏంటి మరి దీంట్లో ఏంటి? మళ్ళీ సొంతంగా పాడటమా లేకపోతే ఏంటి? వా యా అని వచ్చింది. ఈ రెండింటిలో ఏం చేయాలి? వా యా మీద ఇష్టం. నాకు ఇష్టం వచ్చిన సాంగ్. నీకు నచ్చిన సాంగ్ పాడు కదా. అలా ఈసారి ఎవరికి వచ్చిన సాంగ్ వాళ్ళు బాగా ఏ పాట అయితే పాడతారో ఆ పాట పాడండి ఫ్రెండ్స్. ఇప్పుడు నాకు డౌట్ ఫ్రెండ్స్, ఈ వీడియో అవుతుందా లేదా అనేది. మా వాడికి బాల్స్ దొరికినాయి ఫ్రెండ్స్, బట్టుగాడికి రచ్చరచ్చ చేస్తుంది. ఇప్పుడు ఆడుకుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నాకు చిరంజీవి గారి సాంగ్ ఒకటి ఉంటుంది కదా, పాడు గజాలా. పాడు గట్టిగా పాడాలి గజాలా. ఉండి నేను లిరిక్స్ ఎత్తుకుంటున్నాను. యాక్చువల్గా మేమందరం సింగర్స్ ఫ్రెండ్స్, కాకపోతే ఎవరెండరు. కాదు, తెలుగులో రావట్లేదు ఏంటి? ఐ వాంట్ తెలుగు రే. అంటే మనిషిని బట్టి కూడా గూగుల్ సజెస్ట్ చేస్తారు ఫ్రెండ్స్. ఏమన్నా టాలెంట్ కి నీకు ఇంగ్లీషే బెటర్ అని చెప్పి ఇంగ్లీష్ ఇస్తాను ఫ్రెండ్స్. మాకేమో ఎప్పుడు కొట్టే తెలుగు అవుతుంది ఫ్రెండ్స్. ఏం పని? నాకు తెలుగు అంత ముందు కదా ఛార్జింగ్ పెట్టా ఫ్రెండ్స్. అయ్యో ప్లీజ్, ఐ వాంట్ దట్ సాంగ్ రే. బట్టు గో, మూతి పెడతా. గో గో. ఓకే ఓకే, నేను పాడంగా మళ్ళీ నేను ఈ పాట పాడడం ఇంకో పాట ఉంటుంది ఫ్రెండ్స్, అందుకే ఆగిపోయాను. నేను బాగా పాడుతున్నాను. వచ్చింది ఫ్రెండ్స్. ఒక నిమిషం బ్రేక్ కావాలంట. ఎవరికి? నీకే వచ్చిందన్న. ఎంత గలీజ్ బ్యాచ్ తో జాయిన్ అయిన తెలుసా? చూసారా ఫ్రెండ్స్, డమ్మడొక్క డాలి గాడిగా నన్ను ఎన్ని మాట్లాడుతుంది ఫ్రెండ్స్. అది అవి హాటింగ్ గా ఉన్నాయి చెప్పండి. హాటింగ్ గా ఉంది. సరే పాడనా? పంటతల్లి పాడనా? ఇది చూడ వస్తుంది. మేము వీడియో చేద్దాం అనుకుంటాం ఫ్రెండ్స్. ఈ లోపు మాకు చాలా క్వశ్చన్లు ఇట్లా క్వశ్చన్ మార్క్ అయితే మూతి తిట్టి నన్ను మూతి పెడతాం. కాల్ చేస్తాను. చెప్ మూతి తిట్టిరా, మూతి తిట్టించు.
గో ఇప్పుడు గాన గంధర్వి యానాక్షరం మీద చిరంజీవి గారి పాట పాడబోతుంది. ఓకేనా? ఆర్ యు రెడీ గాయ్స్? రెడీ. ఓకే. యమహోని యమయమాందం చెలరేగింది ఎగాటిగా తాపం. యమహోని యమయమాందం ఈ డాన్స్ కి స్టెప్స్ లేవు. చెలరేగింది అదే అసలు వేయట్లేదు. తర్వాత పాడండి. నాకు మోజుల్లో నీకు మోజుల్లో నేను యముడంటివా, మోజుల్లో నీకు మొగుడంటివా, అల్లారు ముద్దుల్లో గాయం విరపూసింది వంటి ప్రాయం. యమహోని యమయమాందం చెలరేగింది ఎగటిగా తాపం. నమహోని ఝమ ఝమ అయ్యయ్యో అంతకు మించి నాకు రాగింది తాళం. తర్వాత తాళం పెట్టి గజ్జా గట్టి గుట్టుగా సెంటే కొట్టి వడ్డానాలే ఒంటికి పెట్టి తెల్లని చీర కట్టి దగ్గర తెల్లని చీర కట్టి మల్లెలు చుట్టి కొప్పున పెట్టి పచ్చని పాదాలెట్టి ఎర్రని గుట్టు ఎర్రని గుట్టు పారానెట్టి చీకటింట దీపా పెట్టి చీను చింత పక్క నెట్టి ఇదైతే పెట్టి ఇట్లాంటిది. పెట్టి పెళ్ళే పోతోట. వీళ్ళు పాడే పాడడానికి నేను తాళం వేస్తున్నాను. కానీ మంచి పాట. నేను కూని చేయకూడదని ఆపేసా. నెక్స్ట్ ఎవరు? నెక్స్ట్ బాబా. ఒకసారన్న పగలు కొడతా. అమ్మా ఏది అదే డోర్ వేసుకున్నా సౌండ్ వస్తుంది. ఇప్పుడు జ్ఞానం గంధర్వి బా మీద పా మీద పా 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 కావాలి. పా 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 పాతో సాంగ్స్ ఉంటాయండి. ఒకసారి గట్టికి పాడాలి. పా. మా ఇష్టం. కాదు కాదు పాతో వస్తావా ఏ, ఎప్పుడు వచ్చిన పదాలే కాదు. మా మీద పదాలు నాకు పాడాలి. నచ్చిన పాట పాడు. ఏ ఆగు. మా అమ్మకే నచ్చింది. ఇంక పెళ్ళి ఒకటే బ్యాలెన్స్ ఉంది. అది పాట ఫ్రెండ్స్. మా మీద పా కాదు, పా. సారీ మా అంటే మర్చిపోయా. పా ఫ్రెండ్స్. పా. వా పా మీద పాతో ఏ పాటలు ఉన్నాయి చెప్పండి. ఏమైంది? పాడే అంటే మేము చాలా పాటలు పాడతాం కదా ఫ్రెండ్స్. ఏ పాట గుర్తురాట్లేదు ఫ్రెండ్స్. అసలే సింగర్స్ రోజు కొంచెం పాటలు పాడతాం మేము. నిజంగానే ఫ్రెండ్స్ సింగర్స్. మేము ఎవరైనా టీవీలో వస్తా ఉంటే మేము అసలు ఎక్సలెంట్ పాడతాం ఇంకేముందని అనుకున్నాం, కానీ పాడే వాళ్ళకి ఒక హ్యాట్స్ ఆఫ్ అన్నమాట. ఎంత కష్టపడేస్తున్నారు, కష్టపడి పాడుతున్నారు ఫ్రెండ్స్. నిజం మాకు అర్థమవుతుంది. ఒక పాట పాడితే పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వింటుంటే భూలోకమే ఆనందానికి ఇల్లు, ఈ లోకంలో కన్నీరింకా చెల్లు. పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వింటుంటే భూలోకమే ఆనందానికి ఇల్లు, ఈ లోకంలో కన్నీరింకా చెల్లు. చిన్న చిన్న గుడిలోన స్వర్గం ఉందిలే, అరే చిన్న చిన్ని గుండెల్లో నా ప్రేమ ఇంకిపోదులే. సీతాకోక చిలకలకు చీరలెందుకే, అరే ప్రేమ ఉంటే చాలునంట, డబ్బు గిప్పు ఎందుకంట. పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వింటుంటే భూలోకమే ఆనందానికి ఇల్లు, ఈ లోకంలో కన్నీరింకా చెల్లు. తప్పు లేకుండా పాడాం కదా. ఎక్కడ ఎక్కడ పడ్డది? ఇక్కడ ఏదో తగిలింది. ఇలాగే ఉంది. లేదు, చేతిలో. నాకు డౌట్ వచ్చినది ఆల్రెడీ నాతో నాతో పాడతావా? నాతో. అన్ని స్పెషల్ స్పెషల్ సాంగ్స్ నాతో ఉన్న ప్రేమ నీతో చెప్పనా, ఈరోజు ఉన్న ప్రేమ అదిగో ఇయ్యి. నాతో చెప్పనా. మీ పాటలు చల్లబడి దుప్పటి కప్పుకొని పట్టుకోండి చెప్తున్నాను. లేకపోతే నా నీ
పడుతుంటే మీ మోకాలు మంట ముందు నోటికి ప్లాస్టర్లు వేసుకుని దుప్పటి తీసుకొచ్చి మా మోకాలు కాదు అది నేనే వినలేకపోతున్నా పాప వాళ్ళే వింటారని చెప్పి చూడండి నేను అది కదా ముందు పెడతారు వాళ్ళు చేస్తున్నా అది తీసుకొచ్చి దాని నోట్లో కూడా ఇట్లా పెట్టుకుంది నోట్లో మీరు కూడా నోరు మూసేసేయండి ఆ గాలిని వెళ్ళలేకపోతున్నాం అని చెప్పి నాలో ఉన్న ప్రేమ సినిమా పేరు కూడా అదే కదా నీతో చెప్పనా ఆగి అది పాడుద్ది నీలో ఉన్న ప్రేమ ఇదో పాడు చెప్పు నాకే చెప్పవా కోకిల గాన గంధర్వి గాన గంధర్వి మామ పాడబోతున్న పాట నాలో ఉన్న ఏది కీసున్నాయి మరి నాలో ఉన్న ప్రేమ నీతో చెప్పనా నీలో ఉన్న ప్రేమ నాతో చెప్పవా ఇప్పుడే కొత్తగా వింటున్నట్టుగా సరదా తీరగా అడ్డుగా మనని చూడగా ఎవరు లేరుగా మనసే పాడగా అడ్డే లేదుగా ఇద్దరికి ఒత్తిక కుదరక ఇష్ట సఖి వద్దని బెదరక సిద్ధపడే పద్ధతి తెలియక తలొచ్చి తప్పించి తతంగమడక నాలో ఉన్న ప్రేమ నీతో చెప్పనా నీలో ఉన్న ప్రేమ నాతో చెప్పవా రెప్పలలో నిప్పుల నిగనిద్దరనే కొమ్మని తరమగ ఇప్పటికో ఆప్తుడు దొరకక వయ్యారి వయస్సు తయారయిందిగా నాలో ఉన్న ప్రేమ నీతో చెప్పనా నీలో ఉన్న ప్రేమ నాతో చెప్పనా ఇప్పుడే కొత్తగా వింటున్నట్టుగా సరదా తీరగా ఊ అంటున్నానుగా మననే చూడగా ఎవరు లేరుగా మనసే పాడగా అడ్డే లేదుగా నాలో ఉన్న ప్రేమ వీరు ముగ్గురితో చెప్పనా అయిపోయింది అదొకటి ఉంది దాన్ని కూడా కనెక్ట్ చేస్తే చేతిలో వచ్చిందా ఇదిగో ఇప్పుడు అందరూ సైలెంట్ గా ఉంటారు పాడాలి అదొక్కటే పాడాలి రానా లానా రాక పాడుదు రా రారా నా వీరా పాడు వచ్చుగా ఫస్ట్ సాంగ్ ఫస్ట్ లిరిక్ ఏమొస్తుంది ఓ ఓకే మరి అదే రా రాతో రామ చిలకమ్మ పాట రామో ఈ చందమామ ఈ వింతగాథ వినుమా నిజమే మా పాట పాపం చందమామ వింటలేదు తప్ప మీరు వింటారు లేదు డౌటే కన్ఫర్మ్ కొట్టడం ఒకటి ఆలస్యం పెట్టు రాబోయే చందమామ పెట్టు వాన 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 పడతాం వాన వచ్చేలాగే ఉంది బయట పాత పాట ఇవేది ఇంకే అమ్మో ఇదేదో పాట పాట రావా ఏదేదో వచ్చింది రావాయి చందమామ ఈ ఇంతగాథ వినుమా ఇప్పుడు వార్త అసలు మేమందరం సైలెంట్ గానకి పుట్టిన బిడ్డ పాడు వీళ్ళింత సైలెంట్ ఉంటేనే నవ్వొస్తుంది రావోయ్ చందమామ పెద్దగా నా వింతగా వినుమా రావోయ్ చందమామ మా వింతగా వినుమా పడుకుంటాను పాడు సమతముగా వచ్చిందని సమతము కాదు అమంతముగా సతికి రావోయి చందమామ ఈ వింతగా వినుమా చందమామ సామంతము గల సతికి
పతి పోరే బలమై సతమతమాయను బతుకే పతితను పలికిన పతితో బ్రతుకక వచ్చిన సతినోయ్ మాటలు కూటక మాయే నటనలు నేర్చెను చాలా రావోయ్ చందమామ సైలెంట్. మా వింతగా వినుమా రావోయ్ చందమామ. అర్థమైందా ఫీలింగ్ అదే. నేను పాడితే శోధనలో దొరికిన పరికరాలంటున్నా. మా గాన గంధర్వులు బెలూన్ అంతాక్షరి. బెలూన్ లో అంతాక్షరి, బెలూన్ లోపల అంతాక్షరి పెట్టాము. సో గాన గాంధర్వులు గాన కోకిలలు అయిన మేము మామ మచ్చ మా బావ బ్రో. సో మేము పాడిన పాటలు కనుక మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఎవరికైనా షేర్ చేస్తే ఆలోచించి షేర్ చేయండి. ఎందుకంటే మళ్ళీ మిమ్మల్ని తిడతారు కనుక సో ఆలోచించి షేర్. యాడ దొరికిందిరా ఈ వీడియో అని అంటారు. సో దానివల్ల మీరు హట్ అయిపోతారు, దానివల్ల మళ్ళీ మేము హట్ అవ్వాలి. సో ఇది కేవలం ఫన్నీ కోసమే చేసాం ఫ్రెండ్స్. ఎందుకంటే మేము ఎప్పుడు మా పాటలు మేమే వినలేము అనమాట. సో ఎందుకు మీరు వినకూడదని మేము ఒక కాన్సెప్ట్ తీసుకున్నాం. నేను బాగా పాడా. ఇది తెలుసు ఫ్రెండ్స్, ఫస్ట్ నుంచి రాగానే నాకు రాదు మౌన పోరాటం అంది ఫ్రెండ్స్. పాటలన్నీ ఇదే పాడింది ఫ్రెండ్స్. కానీ ఇందులో ఏదైనా ఫన్ ఉంటే కనుక ఏమో ఫ్రెండ్ మచ్చ మామ అయితే హైలైట్ ఫ్రెండ్స్. అసలు హైలైట్ సాంగ్స్ ఇచ్చాం దీనికి. లక్డీ కపూర్ లక్డీ కపూర్ లక్డీ కపూర్ అని ఏం తెలియదు. సో ఇదన్నమాట మేము ఓన్లీ ఎంటర్టైన్మెంట్ కోసమే. అంటే అందరూ బెలూన్ గేమ్స్ ఆడతారు, అంతాక్షరి ఆడతారు, రెండు కలిపి ఆడితే ఎట్లా ఉంటుంది అనేది ఆలోచించి చెప్పాక మేము కొంచెం తింగరోళం అని చెప్పి తింగరగా ఆలోచించాము. కానీ మీరు అందరు మంచోళ్ళు, చక్కగా మంచి వీడియో చేసి ఒక లైక్ ఇచ్చుకోండి. చాలా మంచోళ్ళు అని అనిపించుకోండి. ఒకవేళ ఎవరైనా లైక్ ఇవ్వతే వాళ్ళు కూడా మాతో పాటు తింగరోళ్ళు. ఓకే నా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇదే మా వీడియో. మాకైతే వచ్చిన దగ్గర నుంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఫ్రీ. మా ఇంట్లో ఒకటే ఫోన్ మోగుతున్నాయి ఫ్రెండ్. నా ఫోన్ లోనే వీడియో తీస్తున్నా కానీ ఒక్క ఫోన్ రాలేదు. చూడండి అది ఆఫ్ చేసింది కాబట్టి. ఎక్కడ ఆఫ్ చేయలే. చూడండి ఫ్రెండ్స్ ఎంత బిజీనో వీళ్ళు. ఇంత బిజీ పర్సన్స్ తో నేను వీడియో చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అయిపోయింది ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ మాత్రం మీకు ఆలోచించుకొని ఇవ్వండి. తర్వాత తిడితే మాకు సంబంధం లేదు. ఎవరిని ఉద్దేశించి కాదు ఫ్రెండ్స్, మళ్ళీ చెప్తున్నాము. ప్లీజ్ సరదాగా అయిపోయింది. సరదాగా బెలూన్ లో అంతాక్షరి. బెలూన్ లో అంతాక్షరి. దీని టైటిల్ కూడా ఇదే పెడతాం ఫ్రెండ్స్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్. వీడియో మొత్తం చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ.